హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి పల్సర్ 150 BS4 అంటే మనకు UG4 BS2 ఇది ఏంటిదంటే క్లచ్ ప్లేట్ అసెంబ్లీ అన్నీ సేమ్ వస్తాయి. కానీ BS4కి వచ్చేసి క్లచ్ ప్లేట్ అసెంబ్లీ డిఫరెంట్ ఉన్నది. ఓల్డ్ కన్నా దీనికి క్లచ్ ప్లేట్ అసెంబ్లీ అనేది డిఫరెంట్ ఉంటుంది. దీని క్లచ్ ప్లేట్ అసెంబ్లీ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 1529 రూపాయలు అవుతున్నది. మనం కంపెనీ ఒరిజినల్ అయితే వాడుతున్నాం. దీని పార్ట్ నెంబర్ కూడా చూడవచ్చు, DH102209 ఒరిజినల్ అన్నట్టు. నేను దీని పాత క్లచ్ ప్లేట్స్ అనేది మీకు చూపెడదాం ఎట్లా ఖరాబ్ అయినాయి అనేది. ఫస్ట్ బండి మెయిన్ అయితే మన దగ్గరికి అయితే కస్టమర్ అయితే పికప్ వస్తలేదని అయితే తీసుకొచ్చిండు. పికప్ రాకపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉంటాయి. ఫస్ట్ ఏమైతే అంటే కార్బేటర్ జామ్ అయినా కానీ, ఎయిర్ ఫిల్టర్ జామ్ అయినా కానీ, లేకపోతే హెడ్ వాల్స్ ప్రాబ్లం ఉన్నా, క్లచ్ ప్లేట్లు పోయినా కానీ పికప్ అయితే ఉండదు. మనం అవన్నీ ఆల్మోస్ట్ అన్నీ చెక్ చేసిన తర్వాతనే మనకు క్లచ్ ప్లేట్ అసెంబ్లీ ప్రాబ్లం ఉన్నదని అయితే ఓపెన్ చేసినాం. అసలు ఏం ప్రాబ్లం ఉంటే బండి అనేది పికప్ ఉండదు అనేది మీకు చూపెడతా ఇప్పుడు నేను. వాస్తవానికి వచ్చేసి ఇది క్లచ్ ప్లేట్ అసెంబ్లీ మొత్తం ఓల్డ్ అన్నట్టు, పాతయి. నేను మొత్తం ఓపెన్ చేసిన, ఇది ఎట్లున్నాయి అనేది మీకు చూపెడతా. ఇది క్లచ్ అబ్బు, దీన్ని క్లచ్ అబ్బు అంటారు. ఇది మొత్తం లైన్స్ అయితే పడ్డాయి కదా. ఇది ఎందుకు లైన్స్ పడ్డాయి అంటే హాఫ్ క్లచ్ పట్టుకొని నడిపితే ఈ క్లచ్ ప్లేట్లు అనేది వెయిట్ పడి ఇట్లా అబ్బ అనేది ఖరాబ్ అయిపోతాయి. లైన్స్ పడ్డాయి కదా, మొత్తం లైన్స్ పడి ఇది క్లచ్ ప్లేట్లు పోవడానికి, పికప్ రాకపోవడానికి కారణం అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చూసుకున్నట్టయితే క్లచ్ వీల్ కూడా మనకి ఇక్కడ చూడవచ్చు, మొత్తం లైన్స్ అయితే పడ్డాయి. ఇట్లా ఉండదు. వాస్తవానికి ఏంటంటే స్మూత్గా ఉండాలి. అట్లుంటేనే క్లచ్ ప్లేట్లు పికప్ ఉంటాయి, మంచి మూమెంట్ కూడా ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఈ క్లచ్ ప్లేట్లు ఇవే, ఇందులో క్లచ్ ప్లేట్లు అనేవి ఇవి వచ్చేసి 5 ఉంటాయి. దాంతోపాటు 4 స్టీల్ ప్లేట్లు ఉంటాయి, 4 స్ప్రింగులు ఉంటాయి, 4 బోల్టులు ఉంటాయి, ఒకటి టెన్షనర్. ఇదేంటిదంటే టెన్షనర్ పట్టి, ఇక్కడ బేరింగ్ వస్తుంది, క్లచ్ టెన్షనర్ పట్టి అది. ఇది మనం చూడవచ్చు. 4 క్లచ్ ప్లేట్లకి వెళ్ళి మనకు ఒక 2-3 అనేది కొద్దిగా మంచిగా కనబడుతున్నాయి. మిగతా వచ్చేసి లాస్ట్ సైడ్ వచ్చేసి ఇదే మొత్తం బ్లాక్ అయిపోయినాయి. దీనికి కూడా కంప్లీట్ లైన్స్ అయితే పడ్డాయి. ఇది ఏంటిదంటే మీకు వీడియోలో కొద్దిగా క్లారిటీగా కనబడకపోవచ్చు, కానీ ఇట్లా చేయితోటి చూసుకుంటే మనకు క్లారిటీగా ఏర్పడుతుంది. ఈ క్లచ్ ప్లేట్లు అనేది మెయిన్గా ఈ అబ్బు ప్రాబ్లం తోటి పోతాయి. అట్లనే ఈ స్టీల్ ప్లేట్లు కూడా చూడవచ్చు, వీటి కలర్ అనేది మొత్తం కంప్లీట్ చేంజ్ అయిపోయింది. అంటే వీటి మధ్యలో ఉంటాయి, ఒక క్లచ్ ప్లేటు, ఒకటి స్టీల్ ప్లేట్, ఇట్లా మధ్యలో ఉంటాయి అన్నట్టు. ఇట్లా ఒకదాని వెనుక ఒకటి, తర్వాత మళ్ళీ వచ్చేసి స్టీల్ ప్లేటు, క్లచ్ ప్లేటు, స్టీల్ ప్లేటు, క్లచ్ ప్లేట్, ఇట్లా ఉంటుంది. ఇట్లా మొత్తం ఈ సెటప్ అనేది ఉంటుంది. తర్వాత ఇవి అబ్బులలో ఉంటాయి, ఇట్లా ఇట్లా సెట్ అయిపోతుంది, ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇది ఏంటంటే మన హాఫ్ క్లచ్ పట్టుకొని నడిపేసరికి క్లచ్ ప్లేట్ అనేది వెయిట్ పడి ఇట్లా లైన్స్ అనేది పడుతుంది. అందుకోసమే ఈ క్లచ్ వీల్, క్లచ్ అబ్బు పోతాయి. అయితే ఇప్పుడు మనం అయితే కొత్త అయితే వేసేస్తున్నాం కదా, ఇది వచ్చేసి కొత్త క్లచ్ ప్లేట్ అసెంబ్లీ. దీన్ని ఓపెన్ చేసి చూపెడతా. ఇది వచ్చేసి కొత్త క్లచ్ ప్లేట్ అసెంబ్లీ మీకు చూపెడతా. దానికి దీనికి డిఫరెంట్ అంటే సింగిల్ కూడా క్లచ్ ప్లేట్లు అనేది సపరేట్ వేసుకోవచ్చు. కాకపోతే మనకు సపరేట్ వేసుకుంటే ఏమొస్తాయంటే క్లచ్ అబ్బు, క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు, క్లచ్ వీలు ఇది అనేది సపరేట్ దొరుకుతాయి. ఇక్కడ ఉన్న పార్ట్స్ అనేది దొరకదు. దానికి దీనికి డిఫరెంట్ వచ్చేసి ఒక 200-300 డిఫరెంట్ అయితే ఉంటుంది. మన అసెంబ్లీ వేసుకుంటే ఏంటిదంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. ఇది పర్ఫెక్ట్ బండితోటి ఎట్లయితే వస్తుందో అట్లా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు దీని మీద కూడా ఇది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అనేది ఉంటుంది. 14/3/24 అప్పటిది అయితే ఉన్నది మ్యానుఫ్యాక్చరింగ్. దీని మీద కూడా చూపెడతా ఎప్పటిది ఉన్నది అనేది. దీని మీద 14/5/19 అయితే ఉన్నది. ఇది అప్పటి 19ది, ఇది 24 ఇయర్ది. మనకి దానికి దీనికి డిఫరెంట్ వచ్చేసి ఓన్లీ ఇది ఒక్కటి వస్తుంది. కాకపోతే పర్ఫెక్ట్ అనేది ఉంటుంది. ఏంటిదంటే మొత్తం అసెంబ్లీ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. నాకు తెలిసి ఈ అసెంబ్లీ వేసుకుంటేనే బండి అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. మనం సింగిల్ కొనుక్కున్న కొన్ని ఏంటిదంటే ఈ అబ్బులు అనేది పర్ఫెక్ట్గా సెట్ కావు. ఏంటిదంటే వాటి మధ్యలో కటింగ్ అనేది పర్ఫెక్ట్ రాక కొద్దిగా సెట్ కావు. ఎంత ఒరిజినల్ వేసినా కానీ తొందర క్లచ్ ప్లేట్లు అనేది పోతుంది. అందుకోసమనే పర్ఫెక్ట్గా మీకు బండి పికప్ కానీ, మైలేజ్ కానీ మంచి పర్ఫెక్ట్ ఉండి క్లచ్ ప్లేట్ అసెంబ్లీ పర్ఫెక్ట్ ఉండాలంటే మొత్తం అసెంబ్లీ చేంజ్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. నేను దీనికైతే ఇప్పుడు అసెంబ్లీ అయితే వేసేస్తాను.
వీడియో అయితే మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.